ఈరోజు వీడియోలో గోకరకాయ గుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం గోకరకాయని చిన్న కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్క పెట్టుకోండి. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాతకి జీలకర్ర అలాగే ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి ఉడికించిన గోకరకాయలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా పచ్చిమిరపకాయలని పేస్ట్ పట్టుకొని కర్రీలోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాతకి ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకొని కలపకుండా ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాతకి రెండో వైపు ఫ్లిప్ చేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే గోకరకాయ గుడ్డు కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.